మహాసభలు జయప్రదం చేయాలని మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మహిళా హక్కుల కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. సమాన పనికి సమాన వేతనం, స్త్రీకి విద్య కావాలని, ఉపాధి కావాలని, ఆడపిల్లలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని రావాలని 13 సంవత్సరాలు పోరాటం చేసి లైంగిక వేధింపుల చట్టాన్ని సాధించుకున్నాం. హింస వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటం చేసి 498 చట్టాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. నిర్భయ చట్టాన్ని సాధించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్లయితే తండ్రి ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కు కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 సంతకాల సేకరణ చేసి ఎన్టీ రామారావు గారికి ఇచ్చి అసెంబ్లీ ముందు పెద్ద ఎత్తున 5,000 మందితో ఒక పెద్ద బహిరంగ సభ జరిపితే దానికి ఎన్టీ రామారావు గారు వచ్చి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ముందు నా పరిధిలో కాకుండా నేను ఆస్తి చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి ఆ రకంగా మళ్ళీ స్వరాజ్యం గారిని ఆ కమిటీలో వేసి ఆస్తి చట్టాన్ని తీసుకురావడంలో ఎన్టీ రామారావు యొక్క కృషి ఉంది. ఆ చట్టం రావడానికి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తీసుకొచ్చి దాన్ని గర్వంగా చెప్పుకోగలుగుతాం. పొదుపు గ్రూపులకు సంబంధించినటువంటి ఇవాళ 10 లక్షల రుణాలు 15 లక్షల రుణాలు ఎత్తుకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో పొదుపు గ్రూపుల సమస్యల మీద అధ్యయనం చేసి వాళ్ళకు ప్రతి గ్రూపుకి 10 లక్షలు ఇవ్వాలని పెద్ద ఎత్తున పోరాటం చేసాం, జైలు పోయాం. దానివల్లనే ఇవాళ 15 లక్షల రుణాలు ఎత్తుకుంటున్నారు. అది కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం యొక్క గొప్పతనం అని కూడా మేము మహిళా లోకానికి చెప్పదలుచుకున్నాం.